ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశం 2035 నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా దేశం పటిష్టమైన స్థానంలో ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రుల కమిటీ పేర్కొంది. సైబర్ నేరాల పట్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్కే మహానా కోరారు. ఇక వివరాలు. భారతదేశం 2035 నాటికి అంతరిక్షంలో తన స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అంతరిక్షంలో ఎన్నో అంశాల మీద అధ్యయనం చేసేందుకు స్పేస్ స్టేషన్ దోహదపడుతుందని అన్నారు. కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ను ఈరోజు ఆయన సందర్శించారు. సుమారు 1800 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన 3 ప్రధానమైన అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఈ అమృత్ కాలంలో భారత వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై దిగుతారన్న దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 29న ఉమ్మడి కృష్ణా జిల్లా పామరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాలోకి ముఖ్యమంత్రి నగదు జమ చేయనున్నారని అధికారులు తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పామరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలనాపరమైన సంస్కరణల ఫలితంగా ప్రపంచంలో భారత్ పటిష్టమైన స్థానంలో ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖలో ఈరోజు నిర్వహించిన భారత్ రైజింగ్ ఎలైట్ మీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ 2047 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని తెలిపారు. దేశంలో విద్య, ఆరోగ్యం, ఆర్థిక సుస్థిరత, దేశ భద్రత వంటి వాటికి కేంద్రం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. దేశ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ प्राइम मिनिस्टर मिस्टर मोदी शॉर्ट टर्मिज्म पर विश्वास नहीं करते बल्कि लॉन्ग टर्मिज्म पर विश्वास रखते हैं, ताकि वही प्लानिंग करनी चाहिए जो देश के लिए बेनिफिशियल हो और देश का स्टेचर जो है दुनिया के नजरों में बढ़ा सके। क्विक रिस्पांस न मिले लेकिन भविष्य में ये अच्छा रिस्पांस मिलेगा, इस कॉन्फिडेंस के साथ, इस करेज के साथ हमारे प्राइम मिनिस्टर काम करते हैं. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని ఆక్వా సాధికారత కమిటీ పేర్కొంది. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన 9వ ఆక్వా సాధికారత కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆక్వా రైతాంగానికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సైబర్ నేరాల పట్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్కే మహానా అన్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తున్న సామాజిక భద్రత, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. అనారోగ్య సమస్యలతో విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి వచ్చే గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కేజీహెచ్లో ఉన్న ట్రైబల్ సెల్ను ఆయన సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య పరీక్షల నిర్వహణకు, నాణ్యమైన మందులు సరఫరా చేయడానికి ఐటీడీఏ నుంచి కేజీహెచ్కు పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లాలో ఈరోజు ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన సంయుక్త శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి సిబ్బంది అంతా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసు శాఖలో హోంగార్డ్స్ సేవలు అభినందనీయమని రాయలసీమ రీజనల్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం మహేష్ కుమార్ అన్నారు. ఈరోజు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పెరేడ్ మైదానంలో సబ్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు సమావేశం నిర్వహించి విధుల పట్ల దిశానిర్దేశం చేశారు.
గుంటూరు జిల్లాలోని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో నాట్కో సెంటర్ను ఇటీవల లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం క్యాన్సర్ సెంటర్లో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు అదనంగా మరో 100 పడకలతో మరిన్ని వసతులు ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు 1500 గజాల స్థలాన్ని నాట్కో ట్రస్టుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సమక్షంలో నాట్కో ఫార్మా ప్రతినిధులు కుదుర్చుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశం 2035 నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా దేశం పటిష్టమైన స్థానంలో ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రుల కమిటీ పేర్కొంది. సైబర్ నేరాల పట్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్కే మహానా కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.